శివుడు గొప్ప బ్రహ్మ గొప్ప అనే సమస్యను తేల్చడానికి ఒక పండిత సభ ఏర్పాటైంది. ఉద్దండ పండితులు చాలామంది వచ్చారు. రెండు పక్షాల వారు రకరకాల వాదోపవాదాలు చేశారు, కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. చివరకు వాళ్ళు ఈ సమస్యను మహాపండితుడైన పద్మలోచన తర్కాలం కారు దగ్గరకు తీసుకుపోయి పరిష్కారం చేయమని ప్రార్థించారు. ఇరువురి వాదాలు విన్న తరువాత ఎటువంటి అరమరికలు లేకుండా పద్మలోచనుడు వారికి ఇలా సమాధానం చెప్పాడు. నేను కానీ నా వంశంలో ఇటు 7 అటు 7 తరాలు కలిపి 14 తరాల వాళ్ళు శివుడిని చూడలేదు, బ్రహ్మను చూడలేదు. ఇక నేనో శివుడితో మాట్లాడలేదు, బ్రహ్మతోనూ మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళ నోళ్లు మోయించాడు. మణిమల్లిక్, మహేంద్రుడు మొదలైన వారికి గురుదేవులు ఈ సంఘటన చెప్పిలా అన్నారు. శాక్తేయులు, వైష్ణవులు, వేదాంతులు ఒకరితో ఒకరు తగువులాడుతూనే ఉంటారు. అది వివేకవంతులు చేసే పని కాదు. భగవంతుని కోసం ఆర్తి పడేవాళ్ళు, వ్యాకులత చెందేవాళ్ళు అన్ని మార్గాలు భగవంతుని చేర్చగలిగేవే అని తెలుసుకుంటారు. కావాల్సింది ఏమంటే